వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే శివ కళ్యాణ మహోత్సవాల్లో హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, జోగినీలు ప్రత్యేక వివాహాలు చేసుకోవటం అరుదైన ఆచారం. భక్తులు ఆశ్చర్యంతో తిలకిస్తారు. తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తి సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం జరిగే శివ కళ్యాణ మహోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తుతాయి. ఈ వేడుకల్లో కనిపించే ఒక అరుదైన ఆచారం మాత్రం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శివ కళ్యాణం జరుగుతున్న సమయంలో హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, జోగినీలు కూడా ప్రత్యేకంగా వివాహాలు చేసుకోవటం అక్కడి ప్రత్యేక సంప్రదాయంగా మారింది. పరమశివుడిని తమ నాథుడిగా భావిస్తూ ఆయన దివ్య కళ్యాణాన్ని సాక్షిగా చేసుకుని తాము కూడా మనసులో వివాహం చేసుకుంటామని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ ఆచారం కొనసాగుతోందని వారు వెల్లడించారు. వివాహం సమయంలో నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ తాళిబొట్టు కట్టుకునే విధంగా వివాహ తంతును నిర్వహిస్తారు. ఈ దృశ్యాలు చూసిన భక్తులు ఆశ్చర్యపోతూ భక్తి భావంతో తిలకిస్తారు. శివ కళ్యాణం నేపథ్యంలో ఈ వేడుకలు వేములవాడ ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న గుడిలో జరిగే శివ కళ్యాణానికి ప్రతి సంవత్సరం తప్పక వస్తామని హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, శివపార్వతులు, జోగినీలు చెబుతున్నారు. స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలు, ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించటం తమకు ఆనవాయితీగా కొనసాగుతోందని వారు తెలిపారు. కరీంనగర్కు చెందిన ట్రాన్స్జెండర్ ఆరోహి ఎర్రా మాట్లాడుతూ తాను గత 5 సంవత్సరాలుగా వేములవాడకు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని దర్శిస్తున్నానని చెప్పారు. ఈ దివ్య కళ్యాణాన్ని తిలకించటం తమకు ఎంతో పుణ్యమని, స్వామివారి సేవలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. శివ కళ్యాణం సమయంలో హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, జోగినీలు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ కనిపించటం భక్తులను ఆకట్టుకుంటోంది. శివ కళ్యాణంతో పాటు సీతారాముల కళ్యాణం కూడా జరుగుతున్న సమయంలో భక్తులు భక్తి భావంతో వేడుకలను తిలకించారు. అదే సమయంలో ట్రాన్స్జెండర్లు, జోగినీలు, హిజ్రాలు శివుడిని తమ భర్తగా భావించి వివాహం చేసుకోవడం అక్కడి ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. శివ కళ్యాణం సందర్భంగా కన్యాదాతలుగా ఈశ్వరగారి సురేష్,